జడేజాను కాపాడుతున్నది రాజకీయమా క్రికెటా అనేటువంటి పలు రకాల ప్రశ్నలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గుజరాత్ నుంచి రావడమే జడేజాకు బలమా అనేటువంటి మరొక రాజకీయ కోణం కూడా చర్చకొస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రౌండర్ల కోటాలో జడేజాకు ఎన్నేళ్లు చోటిస్తారంటూ కూడా అభిమానుల్లో కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వన్డేల్లో విఫలమవుతున్నాడు జడేజా. ఈ నేపథ్యంలో టెస్టులతో పోల్చుకుంటే స్లో బ్యాటింగ్, ఒక పసలేని బౌలింగ్ ఉందనేది ప్రధాన వాదన. రాయ్పూర్ వన్డే ఓటమికి జడేజానే కారణం అనేటువంటి రకరకాల విమర్శలు అయితే ప్రస్తుతం వస్తున్నాయి. 40 ఓవర్ల తర్వాత ధాటిగా ఆడలేకపోయాడు జడేజా సుందర్ వేగంగా ఆడితే 400 స్కోర్ వెళ్లేదంటూ పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇక ఫీల్డింగ్లోనూ జడేజాలో పస తగ్గిందంటూ కూడా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. నిన్నటి మ్యాచ్లో మిస్ ఫీల్డింగ్ చేశాడు జడేజా, కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలని ఈ నేపథ్యంలో నెట్టింట నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఎన్నో మ్యాచ్లను బ్యాటింగ్ బౌలింగ్తో జడేజా గెలిపించినటువంటి పలు సందర్భాలు కూడా చూసాం. కానీ నిన్నటి వన్డేలో ప్రధాన కారణంగా జడేజాని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? జడేజానే ప్రధాన కారణం అనేటువంటి మాట అంటే వాషింగ్టన్ సుందర్ తను కూడా స్లో బ్యాటింగ్ చేశాడు, కానీ అనుభవానికి తగినట్టుగా జడేజా ఆడలేకపోయాడు అనేటువంటిది ప్రధానమైనటువంటి విమర్శ. పక్కన పెట్టాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేటువంటి మరొక వాదన అయితే తెరపైకి వచ్చింది. ఎలా చూడాలంటారు దీన్ని? నిన్న జడేజా ఆట చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. జడేజా అంటే మామూలుగా సాధారణంగా అంటే అతను చాలా సీనియర్ ప్లేయర్. 41 ఓవర్ల తర్వాత అతను బ్యాటింగ్ వచ్చాడు. ఓకే, అప్పటి వరకు కూడా రుతురాజ్ గైక్వాడ్ కానీ విరాట్ కోహ్లీ కానీ వీళ్ళిద్దరు కూడా చాలా మేరుగా రాణించడం, దాదాపు 195 పరుగులు అంటే 2 డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ నమోదు చేయడం, ఇదంతా కూడా మనం చూసాం. కానీ అంటే కీలక సమయంలో పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ అంత గొప్పగా అయితే ఆ సమయంలో నాకేం కనపడలేదు. ఎందుకంటే రాహుల్ కూడా చాలా స్వేచ్ఛగా అప్పటి వరకు బ్యాటింగ్ చేశాడు. ఇక జడేజా అంటే అతను హిట్టర్ కాబట్టి T20లో కూడా ఆడిన అనుభవం ఉంది కాబట్టి 41 ఓవర్ల తర్వాత అతను బ్యాటింగ్ రావడం అంటే ఖచ్చితంగా అంటే అంచనా ప్రకారం కనీసం అతను 30-40 పరుగులు చేసి ఉండుంటే, అంటే అది కూడా దూకుడుగా బాల్స్ ఎక్కువ తినకుండా ఒక 40 పరుగులు 45 పరుగులు చేసి ఉండుంటే కనీసం స్కోర్ అటు రాహుల్ మీద కూడా ఒత్తిడి పెరగకుండా కనీసం 390-380 దాకా స్కోర్ వెళ్ళుండేది. కానీ అతను కనీసం బౌండరీకి కూడా ప్రయత్నం చేయకపోవడం అంటే ఆ కీలక సమయంలో అంటే చివరి ఓవర్లో 45 ఓవర్లు దాటిన తర్వాత బౌండరీల కోసం ప్రయత్నం చేస్తుంటారు. అది బౌలర్ వచ్చి బ్యాటింగ్ చేసిన టైలెంటర్లు అయినా సరే ఎవరైనా సరే బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. ఆ విషయం జడేజా అంటే ఎన్నో వన్డేలు ఆడిన అనుభవం జడేజా, కొంత 200కు పైగా వన్డేలు ఆడిన అనుభవం ఉన్న జడేజా నిన్న చూస్తే అంటే చాలా ఆశ్చర్యంగా అసలు బౌండరీ కొట్టకుండా ఏదో వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నించినట్టు, ఏదో టెస్ట్ క్రికెట్ లో వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగానే కనపడింది. అప్పుడు మన ఇంగ్లాండ్ తో జరిగినటువంటి 3వ టెస్ట్ లో జట్టు ఓటమికి జడేజానే కారణం, అది దూకుడుగా బ్యాటింగ్ చేయలేదని విమర్శలు వచ్చింది. నాకు నిన్న అతను బ్యాటింగ్ చూస్తే అప్పట్లో నేను ఎందుకు వెనకేసుకొచ్చాను అనేది కూడా కొంత నేను కూడా అంటే నా బ్లాగ్ లో కూడా రాయటం జరిగింది దీనికి సంబంధించి. గతంలో అంటే ఇప్పుడు అంటే విరాట్ కోహ్లీ కానీ లేదా రోహిత్ శర్మ కానీ మహమ్మద్ షమి కానీ రవిచంద్రన్ అశ్విన్ కానీ ఇలా కొంతమంది ఆటగాళ్ల వయసు గురించి, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే ఇలా కొంతమంది ఆటగాళ్ల వయసు గురించి పదే సోషల్ మీడియాలో వర్గం కామెంట్ చేస్తుంటుంది. మరి రవీంద్ర జడేజా విషయంలో అంటే వాళ్ళు మెరుగైన ప్రదర్శన చేసినప్పుడు రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకునే సమయంలో లేదంటే అతనేమి అంతగా ఒక ఆస్ట్రేలియా పర్యటనలోనే అతను కొంత విఫలమయ్యాడు, కానీ అంతకు ముందు పెద్దగా అతనేమి విఫలం కాలేదు. న్యూజిలాండ్ సిరీస్ లో కానీ అంతకుముందు బంగ్లాదేశ్ తో కానీ ఆడినటువంటి మ్యాచ్లు అతనేం గొప్ప విఫలం కాలేదు. ఇక వన్డేల్లో కూడా రోహిత్ శర్మ మంచి ఫామ్ లోనే ఉన్నాడు. అయినా సరే రోహిత్ శర్మను పక్కన పెట్టాలని ప్రయత్నం చేశారు, విజయవంతంగా అతను తప్పించడం జరిగింది. ఇక విరాట్ కోహ్లీ విషయంలో కూడా ఇదే విధంగా ప్రచారం జరిగింది. ఆస్ట్రేలియాలో సాధారణంగా అంటే సీనియర్ ఆటగాళ్ళు ఒక మ్యాచ్ ఆడతారు, ఒక మ్యాచ్ ఆడతారు, కానీ వాళ్ళ విషయంలో ఒత్తిడి అంటే రవిచంద్రన్ అశ్విన్ కూడా ఫామ్ లో లేడు, అతన్ని కూడా తప్పించాలని ఒత్తిడితో తప్పించారు. అలాగే అటు రవిచంద్రన్ అశ్విన్ అజింక్య రహానే గానీ పుజారా గానీ వీళ్ళ విషయంలో కూడా ఇలానే ఒక వర్గం టార్గెట్ చేస్తూ మాట్లాడింది. కానీ టీమ్ మేనేజ్మెంట్ మొత్తం జడేజా వైపు ఉంది కాబట్టి కంటిన్యూస్ గా వస్తున్నాడు అనేటువంటి మాట, ఇప్పట్లో పక్కన పెట్టేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి మాట. దానికి టీమ్ మేనేజ్మెంట్ చెప్తుంది ఏంటి అని అంటే, ఆ స్థాయి ఆల్రౌండర్ని ఎవరైనా మీరు సజెస్ట్ చేయండి, మేము రీప్లేస్ చేస్తామనేటువంటి మాట కూడా చెప్తున్నారు అని అంటే, ఆ స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ లేనప్పుడు ఇంకొక కొత్త ప్లేయర్కి అవకాశం ఇవ్వచ్చు కదా అనేటువంటి వాదన కూడా లేకపోలేదు. దీని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు భారత్ లాంటి దేశాల్లో క్రికెట్ ని నేను ప్రదే మాట్లాడుతున్నాను. భారత్ లాంటి దేశాల్లో క్రికెట్ ని అంటే ఒక దేవతగానో దేవుడుగానో భావించే పరిస్థితి ఉంది, క్రికెటర్లను కూడా దేవుళ్ళుగానే భావించే పరిస్థితి ఉంది. అలాంటిది క్రికెట్ ని ఇంత ఆరాధించారు మనం. కొన్ని లక్షల మంది ఆటగాళ్లు
ఆల్రౌండర్లుగా, స్పిన్ ఆల్రౌండర్లుగా కానీ, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా కానీ ప్రయత్నం చేస్తుంటారు. జడేజా టీంలోకి వచ్చినప్పుడు గొప్ప ఆల్రౌండర్ ఎవరు జట్టులో అప్పుడు లేరు. రవీంద్ర జడేజాను అలాగే రవిచంద్రన్ అశ్విన్ అప్పుడు ధోని షైన్ చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు, రోహిత్ శర్మ కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. వాళ్ళు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడానికి కెప్టెన్ వాళ్ళ సహకారం వాళ్ళు అందించారు. ఇప్పుడు ఈ వాషింగ్టన్ సుందర్ కానీ లేదంటే వీళ్ళు ఇతర ఆటగాళ్ళు కానీ అంటే అక్షర్ పటేల్ కానీ వీళ్ళని కూడా కొంత షైన్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అంతేగాని ఒకళ్ళ మీదే అప్పట్లో ఆధారపడలేదు, ఇప్పుడు ఆధారపడలేదు. కేవలం ఏంటంటే ఇదంతా కూడా అతన్ని జట్టులో కొనసాగించడానికి, రాజకీయ కారణాలతో జట్టులో కొనసాగించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప అతనిలో ఆ గతంలో ఆట తీయలేదు. నిన్న చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా, మొదటి మ్యాచ్ లో కూడా అతను బౌలింగ్ పరంగా కానీ ఫీల్డింగ్ పరంగా కానీ ఎంత పెద్దగా ఏం రాణించలేదు. నిన్న కూడా బ్యాటింగ్ పరంగా ఎలాగో విఫలమయ్యాడు, అలాగే బౌలింగ్ లో కూడా అతని ఫీల్డింగ్ కారణంగా 2 4లు, ఆ 2 4లు కనుక అతను ఆపుకుంటే మా పరిస్థితి మరో రకంగా ఉండేది. కాబట్టి ఇవన్నీ కూడా అతన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయటం అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. విరాట్ కోహ్లీ లేదంటే ఇతర సీనియర్ ఆటగాళ్ల విషయంలో కనపడేటువంటి వయసు ఇతని విషయంలో కనపడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. విరాట్ కోహ్లీకి అతనికి నెల తేడా, నెల రోజులు చిన్నోడు అంతే విరాట్ కోహ్లీ కంటే. కానీ ఇతను అంటే వాళ్ళని పక్కన పెట్టినప్పుడు ఇతను ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఆ సోషల్ మీడియాలో కూడా పెద్దగా అంటే ఒక వర్గం చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఒక వర్గం మొత్తం కూడా విరాట్ కోహ్లీ ఆడకపోతే అతన్ని ఆస్ట్రేలియాలో తప్పుకుంటాడు, అతను ఏదో సిగ్నల్ ఇస్తే దాన్ని కూడా అతను తప్పుకోవడానికి లాస్ట్ మ్యాచ్ సెకండ్ వన్డేలో డక్అౌట్ అయ్యాడు అనేది కొంత సెండ్ ఆఫ్ అనేది మాట్లాడారు. కానీ రవీంద్ర జడేజా విషయంలో మాత్రం వాళ్ళు ఎవరు కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేయకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించినటువంటి. ఒకవేళ చూస్తే ఆ స్థాయి ఆల్రౌండర్ రీప్లేస్ చేయాల్సి వస్తే ఆ స్థాయి ఆల్రౌండర్లు ఎవరున్నారు అనేటువంటి మాట. వాషింగ్టన్ సుందర్ మీద అంత హోప్ పెట్టుకునేటువంటి ఫామ్లో కానీ, పరిస్థితుల్లో కానీ, లేకపోతే ఆ స్థాయి పర్ఫార్మెన్స్ ప్రెజర్లో ఆడేటువంటి సిచ్యువేషన్ కానీ వాషింగ్టన్ సుందర్ ఇప్పటికీ గెయిన్ చేయలేదు అనేటువంటి మాట ఏంటి దీనికి సంబంధించి? ఇప్పుడు మీరు చెప్పిన అభిప్రాయం కొంత అంటే క్రికెట్ విశ్లేషకులతో మాట్లాడినా కానీ అది కొంత కరెక్ట్ కాదు అనేది ఒపీనియన్ చెప్తాను నేను. ఎందుకనంటే వాషింగ్టన్ సుందర్ చాలా అద్భుతమైన ఆల్రౌండర్. అతను ఇంగ్లాండ్ పర్యటనలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, టెస్ట్ క్రికెట్ లో కానీ, వన్డే క్రికెట్ లో కానీ, మొన్న ఆస్ట్రేలియాలో జరిగినటువంటి T20 సిరీస్ లో కూడా అతను చాలా అద్భుతంగా రాణించాడు. అతనికి సరైన అవకాశాలు ఇచ్చి అతన్ని సరిగ్గా షైన్ చేస్తే అతను చాలా మంచి ఆల్రౌండర్ అవుతాడు. ఎందుకంటే అతను ఆఫ్ బ్రేక్ బౌలర్, అది కూడా అతనికి అడ్వాంటేజ్. కీలక సమయాల్లో అవసరమైతే అతను హిట్టింగ్ కూడా చేయగలరు. ఇంగ్లాండ్ చూస్తే ఇంగ్లాండ్ లో 5వ వన్డేలో అతను చేసినటువంటి పరుగులే అత్యంత కీలకం. 4వ వన్డేలో అతను చేసిన సెంచరీగా జట్టును కాపాడిన పరిస్థితి ఉంది. అలాగే ఆస్ట్రేలియాలో కూడా నితీష్ కుమార్ రెడ్డితో కలిసి అతను ఆడిన ఇన్నింగ్స్ కానీ, అలాగే 2021లో ఆస్ట్రేలియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను ఆడిన ఇన్నింగ్స్ కానీ అవన్నీ కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్. కాబట్టి వాషింగ్టన్ సుందర్ కి సరైన అవకాశాలు ఇవ్వలేదు అంతేగాని తప్ప అతను ఫామ్ లో లేడు అనేది కరెక్ట్ కాదు. ఇంకా అతని బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కూడా అతని టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ వాడుకోవాలి, కానీ లోయర్ ఆర్డర్ లో వాడుకుని మన టెస్ట్ సిరీస్ లో కూడా చూసాం. అతని ఫస్ట్ మ్యాచ్ లో 3వ స్థానంలో పంపించి 2వ మ్యాచ్ లో 8వ స్థానంలో పంపించారు. ఇవన్నీ కూడా ఒక యువ ఆటగాడి కెరీర్ ను దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కేఎల్ రాహుల్ లాంటి ఆటగాడిని మనం చూసుకుంటే అతను 1 నుంచి 6వ స్థానం వరకు ఎక్కడైనా సరే ఎటువంటి సందర్భంలోనైనా సరే బ్యాటింగ్ చేయగలిగే ప్లేయర్. అతను ఆ విధంగా షైన్ చేశారు. అంతే తప్ప ఫస్ట్ నుంచి కూడా అతను ఓపెనర్ గా ఆడించారు, తర్వాత 3వ స్థానంలో ఆడించారు, తర్వాత 4లో ఆడించారు, తర్వాత 5లో ఆడించారు, తర్వాత 6లో ఆడించారు. అలా షైన్ చేసుకుంటూ వచ్చాడు విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ. కానీ వాషింగ్టన్ సుందర్ విషయంలో అటువంటిది ఎక్కడా కూడా కనపడటం లేదనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఖచ్చితంగా అతను ప్రత్యామ్నాయం అవుతాడు. కాబట్టి ఆ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ మీద దృష్టి పెట్టాలి, కానీ లేదా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ అని అతన్ని జట్టులో కొనసాగించడం అనేది ఒక రకంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ లో కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. కాబట్టి కుల్దీప్ యాదవ్ మరో 3-4 ఏళ్ల పాటు అతను రాణించగలడు టెస్ట్ లో. అతనికి కూడా సరైన అవకాశాలు ఇవ్వకుండా ఎంతసేపు జడేజానే రుద్దాలి, లేదంటే అక్షర్ పటేల్ కూడా మెరుగ్గా రాణి. స్వదేశంలో అతను చాలా బాగా మంచి బౌలర్ అతను. అలా కాకుండా అతన్ని పక్కన పెట్టేసి బ్యాటింగ్ లో కూడా అతను మనం చూసాం. గత ఏడాది T20 ప్రపంచ కప్ రావడానికి కూడా అక్షర్ పటేలే కారణం. కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఎంతసేపు రవీంద్ర జడేజాని జట్టులో ఉంచాలనేది అసలు కరెక్ట్ అభిప్రాయం కాదు. అతన్ని ఇప్పుడు ఏదైతే కోహ్లీని వీళ్ళని ఎట్లాగైతే పక్కన పెట్టారో అవసరమైతే అతను టెస్టుల్లోనైనా ఉంచి, ఎందుకంటే అనుభవం కావాలి కాబట్టి, లేదా సలహాలు కావాలి. అతను కూడా పెద్ద సలహాలు ఇచ్చే పరిస్థితి కూడా ఏమి ఉండదు. జట్టులో టీమ్ లో కూడా చాలా సైలెంట్ గా కనపడుతూ ఉంటాడు. ఏదో జట్టులో ఉన్నాననే కోణంలోనే అతను ఉంటాడు తప్ప వచ్చి కెప్టెన్ తో డిస్కషన్ చేసి, ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ కీలక సమయాల్లో వికెట్లు తీయాలంటే కెప్టెన్ కు సహకారం అందించే పరిస్థితి ఉంటుంది. కానీ రవీంద్ర జడేజా నుంచి కెప్టెన్ కి ఏ మాత్రం కూడా సహకారం ఉండదు. అతను ఎప్పుడు కూడా వచ్చే అది కేఎల్ రాహుల్ కెప్టెన్ అయినా, రోహిత్ శర్మ కెప్టెన్ అయినా, ఏదో అతను బౌలింగ్ చేసే సమయంలోనే వచ్చి ఫీల్డింగ్ సజెషన్స్ అంటే నాకు అక్కడ ఫీల్డర్ కావాలి, ఇక్కడ ఫీల్డర్ కావాలి అతను చెప్పడమే. కానీ ఇతరులు బౌలింగ్ చేసే సమయంలో అతను వచ్చి జోక్యం చేసుకుని మాట్లాడిన పరిస్థితి కూడా ఎక్కడ కనపడదు. కాబట్టి
రాజకీయ అంటే కారణాలు ఫైనల్ గా తదుపరి వన్డేలో ఉంటాడా లేకపోతే ఉండడా, ఇన్నా అవుటా అనే ఒక క్వశ్చన్ దానికి సంబంధించి. ఉంచుతారు, అసలు అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఉంచుతారు, అతని తర్వాత న్యూజిలాండ్ తో కూడా ఆడిస్తారు. 2027 ప్రపంచ కప్ వరకు కూడా అతను ఆడతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అతనికి కావాల్సిన సపోర్ట్ ఉంది. సోషల్ మీడియాలో భజన చేయడానికి కూడా కొంతమంది ఉన్నారు. అంటే విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని వీళ్ళని టార్గెట్ చేసినప్పుడు, పుజారాని, రహానని వీళ్ళని టార్గెట్ చేసినటువంటి బ్యాచ్ అతన్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక జడేజా విషయంలో మాత్రం రాజకీయమా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి మాట. ఆటతీరు నెమ్మదించినప్పటికీ కూడా ఫీల్డింగ్లో, బౌలింగ్లో, బ్యాటింగ్లో కూడా రాణించలేనటువంటి సిచ్యువేషన్లో కూడా వరుసగా అవకాశాలు దాదాపు ఇంకొక 1-2 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఉండేటువంటి సిరీస్లో కూడా జడేజా ఉంటాడనేటువంటి వార్త అయితే సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ ఓటమికి తనే ప్రధానమైనటువంటి కారణం అనేది అయితే చాలామంది చెప్తున్నటువంటి మాట. చూడాలి తదుపరి వన్డేలోనైనా మెరుగ్గా రాణించి విజయంలో కీలక పాత్ర పోషిస్తాడో లేదో.